US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. డబుల్ బెడ్రూమ్ లో దొంగల విధ్వంసం జరుగుతుంది. కేసీఆర్ మానస పుత్రిక అని చెప్పుకోబడ్డ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అగమ్య గోచరంగా మారింది. డబుల్ బెడ్రూమ్లో ఎవరన్నా ఉంటున్నారా లేదా? కేసులు అయితే కేసులు కానీ ఏమన్నా కానీ చచ్చిపోమంటే చచ్చిపోతాం. బీద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కావాలా? ఆదిలాబాద్ జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ల దుస్థితి ఏ విధంగా ఉందో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడతాం. డబుల్ బెడ్రూమ్లో దొంగల విధ్వంసం జరుగుతుంది. ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగిన ప్రభుత్వ ఆస్తిని దొంగల బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు నేరుగా వచ్చి నిర్మాణం జరిగిన డబుల్ బెడ్రూమ్లను అన్నీ కూల్చేస్తున్న పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని కేఆర్కే కాలనీ దగ్గర ప్రత్యేక పరిస్థితులు మనం చూపెడుతున్నాం. ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతుందో ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో విధ్వంసం సృష్టిస్తున్నారు. దొంగలు ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, అదేవిధంగా దర్వాజాలు కావచ్చు, కిటికీలు కావచ్చు అన్నీ ఎత్తుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు నాణ్యత లోపంతో డబుల్ బెడ్రూమ్ పంపిణీ జరగకముందే ఇటు ఎక్కడిదక్కడ పెచ్చులూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇంకా ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ పంపిణీ పూర్తి స్థాయిలో జరగలేదు. డబుల్ బెడ్రూమ్ పంపిణీ జరగకపోగా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెబుతున్న పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న కొన్ని ఇండ్ల పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఎటు చూసినా చూడొచ్చు, అంత పగుళ్ళు ఉన్న పరిస్థితి, పగుళ్ళతో పాటు పెచ్చులూడిన పరిస్థితి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఏడ చూసినా కానీ ఈ విధంగా నేరుగా ఎటు చూసినా ఉంటుంది. ప్రధానంగా ఈ విధంగా పగుళ్ళు వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతోపాటు డబుల్ బెడ్రూమ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్తో పాటు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కూడా కనీసం స్పందించట్లేదు. స్పందించకుండా ఇటు గుత్తేదారులు మాత్రం మాకు ఇప్పటిదాకా బిల్లులు రాలేదు, బిల్లులు రాకనే హ్యాండ్ ఓవర్ చేయలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క లబ్ధిదారులని ఎన్నిక చేశారు. ఎన్నిక చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు మాకు ఇండ్లు చూపెట్టలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏడ చూసినా మనం ఆ పరిస్థితి సీసాలు గాజు వక్కలతో డబుల్ బెడ్రూమ్ ఈ విధంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఏడ చూసిన పగుళ్ళతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది నాణ్యత లోపం మరో కారణం అయితే ఇంకో పక్క ఇబ్బందికర పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లు పరిస్థితి చాలా ఘోరంగా మారింది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ కేఆర్కే కాలనీలోని డబుల్ బెడ్రూమ్ల దుస్థితి చాలా ఘోరంగా మారింది. 800 పైచిలుకు ఇండ్ల నిర్మాణం జరిగినా కనీసం ఒక్కరికి కూడా ఈ ఇండ్ల పంపిణీ చేయలేదు. లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా అప్పటి ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు పూర్తిగా కొంతమేరకు లక్కీ డ్రాల ద్వారా ఎలక్ట్ చేసినా ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుని కూడా ఈ డబుల్ బెడ్రూమ్ అందలేదు. అయితే మనం ఆదిలాబాద్ జిల్లా కేఆర్కే కాలనీలోని డబుల్ బెడ్రూమ్ వద్దనే ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ దుస్థితి ఈ విధంగా ఉంది. అయితే నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్ విండోస్ను తీసుకుపోయిన పరిస్థితి, అదేవిధంగా ఇటు దర్వాజాలు కావచ్చు, కిటికీలు కావచ్చు, డోర్లు కావచ్చు అన్నీ పలగొట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సగానికి పైగా ఉన్న కొన్ని అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ల దుస్థితి ఈ విధంగా ఉందని కొంత ప్రత్యక్ష సాక్షులు చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో 800 పైచిలుకు ఇండ్ల నిర్మాణం జరిగింది. 800 పైచిలుకు ఇండ్ల నిర్మాణం జరిగిన అనంతరం కనీసం ఇప్పటిదాకా లబ్ధిదారుని ఎలక్ట్ చేయలేదు.
చేయకపోగా ఈని కాపాడే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. అయితే కొంతమేరకు అసంపూర్తిగా ఉంది, వైరింగ్ కాలేదు, డ్రైనేజీకి సంబంధించిన సమస్య ఉంది, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వసతులు కల్పించలేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడ చూసినా ఇదే దుస్థితి ఉంది. అయితే ఇది దొంగలు తాగిన మైకంలో నేరుగా కిటికీలు, డోర్లు, విండోలతో పాటు విలువైన వస్తువులను తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అటు నిర్మల్ కావచ్చు, ఆసిఫాబాద్లోనైతే నిర్మాణమే జరగలేదు. అటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో దాదాపుగా 1500 పైచిలుకు ఇండ్ల నిర్మాణం జరిగింది. మందమరి కావచ్చు, అదేవిధంగా ఆర్కేపీ కావచ్చు, ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే మనం ఆ డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఏ విధంగా ఉందో లోపల చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆదిలాబాద్లో పూర్తి అయింది. ఆదిలాబాద్లో పూర్తి అయిన తర్వాత కనీసం ఈ లబ్ధిదారులను ఎన్నిక చేయకపోవడానికే దీనికి ప్రధాన కారణం. అయితే లబ్ధిదారులను కొంతమందిని ఎన్నిక చేసిన వారికి ఇప్పటిదాకా ఇండ్లు అందించలేదు. ఏడ చూసినా పూర్తిగా పగుళ్లతో పాటు ఇటు దొంగల బీభత్సం ఉన్న పరిస్థితి. అయితే ముఖ్యంగా కరెంటుకు సంబంధించిన ఇటు కరెంటు వైరింగ్ కాలేదు, ఆ డ్రైనేజ్కి సంబంధించిన పూర్తి వసతి జరగలేదు. ఇక్కడే కాదు, ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆ పరిస్థితి. మరోపక్క అధికారులు చెబుతున్న విధానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే దుస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. డబుల్ బెడ్రూమ్ సంబంధించిన దుస్థితి మనం చూపెడుతున్నాం. కింద కూడా పగులు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇటు అసంపూర్తిగా ఉన్న పూర్తి గోడలు కావచ్చు, అదేవిధంగా కరెంటు వైరు విధానం కావచ్చు, అంతా కూడా మనం చూపెట్టే ప్రయత్నం. ఇటు గొల్లాలు కావచ్చు, ఇటు బెడమ్ కావచ్చు, ఇలాంటి దీనికి సంబంధించిన అన్నీ కూడా తీసుకుపోయిన పరిస్థితి. అయితే డబుల్ బెడ్రూమ్ మోడల్ పూర్తిగా నిర్మాణం జరిగింది. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ ఒక రకంగా కన్నీళ్లు పెడుతుందని చెప్పక తప్పదు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించి కనీస విధానం ఉందో ఆ విధానం ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం మనం చూస్తున్నాం. అయితే డబుల్ బెడ్రూమ్ అటు ముందు హాల్ ఉంటుంది, తర్వాత లెఫ్ట్ రైటు 2 బెడ్రూమ్లు ఉంటాయి, మధ్యలో ఇటు బాత్రూమ్తో పాటు అటు మరో బాత్రూమ్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే వాడకుండా ఎక్కడిదక్కడ పగలగొట్టిన పరిస్థితి మనకు కనబడుతుంది. కనీసం ఈ నిర్మాణం జరగాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎటు చూసినా కానీ ఇదే పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇదే దుస్థితి ఉంది. ఎటు చూసినా కానీ డబుల్ బెడ్రూమ్కు సంబంధించిన ఇబ్బంది ఉందని చెప్తున్నారు. మరోపక్క లబ్ధిదారులు కనీసం మాకు ఉండడానికి ఎక్కడ ఇండ్లు లేవు, ఆ ఇండ్లు నిర్మాణమైన ఇండ్లు ఇస్తే బాగుంటుంది, నిర్మాణమైన ఇండ్లను ఇటు చెడిపోయే విధంగా ప్రభుత్వం చూస్తుంది, కనీసం స్పందించట్లేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరోపక్క నిర్మాణమైన ఇండ్లను కూడా పంపిణీ చేసే పరిస్థితి ఇప్పటి ప్రభుత్వం చేయట్లేదని అటు ప్రజాస్వామికవాదులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది లబ్ధిదారులు కావచ్చు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ డబుల్ బెడ్రూమ్ అరణ్య రోదనలో ఉన్నదని చెప్పుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ల దుస్థితి రోజు రోజు దయనీయంగా మారుతుందని చెప్పక తప్పదు. కేఆర్కే కాలనీలో కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తామని ఇటు లక్కీ డ్రాల ద్వారా తీసిన పరిస్థితి, ఫోన్లు కూడా వచ్చాయని చెబుతున్నారు. అనంతరం ఏం జరిగిందో ఒకసారి ఈ కాలనీ వాసులతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా? అది లక్కీ డ్రా వేసిండ్లు ఇచ్చిందని అన్నారు, కానీ ఇక్కడ ఎవరికైతే ఇస్తలేరు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేవు, ఇట్లనే పడి ఉంటున్నాయి, ఎవరికి అందులేవు బీద వాళ్ళకు. ఇక్కడికి వచ్చి మేము ఇళ్ళలో ఇక్కడ రూమ్లలో ఎరగొట్టేస్తామనంటే ఆ కాంట్రాక్టర్ ఏమంటున్నారంటే నాకు బిల్సే రాలేదు, మీరు ఎట్లా వస్తారు ఇక్కడికి, నాకు బిల్స్ వచ్చిన తర్వాత మీరు వస్తారా ఏం చేస్తారా అది మాకు తెలియదు, కానీ నాకు బిల్స్ వస్తలేదని చెప్తున్నాడు కాంట్రాక్టర్ తీసుకున్న వాళ్ళు. అంతా ఇప్పుడు నిర్మాణం జరిగినాయి అన్నీ పగలు కొడుతున్నారు, పగిలిపోతున్నాయి, నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు. ఏంటమ్మా ఏమన్నా అడిగే ప్రయత్నం చేసారా? అడిగినాము, అడిగితే మేమేం చేస్తాము, అక్కడ వాటర్ లేదు ఏం లేదు, మేము కట్టినాము, మాకు బిల్స్ అందాక మేము ఇట్లనే కట్టేసినాము, మాకేమి ఇక్కడ ఇది లేదని చెప్పేస్తున్నాడు కాంట్రాక్టర్. ఇప్పుడు ఏంటమ్మా ఎప్పటిదాకా ఇస్తా అని చెప్పిండ్రు, ఏం చెప్పిండ్రు, ఏమన్నా చెప్పిండ్రా? అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్కీ డ్రా వేసడం జరిగింది.
లైక్ మీకు ఆ డబల్ బెడ్రూమ్లు వచ్చినాయని అంటున్నారు కానీ ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. ఆ డబల్ బెడ్రూములు మాకు అందినే లేవు. ఏం కావాలనుకుంటున్నావు ఇప్పుడు? ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? సార్ ఇప్పుడు బీద ప్రజలకు డబల్ బెడ్రూమ్లు కావాలా, వాళ్ళు కిరాయి కట్టని స్తోమతలో ఉన్నారు వాళ్ళు, మాకు బెడ్రూమ్లు కావాలని మేము అడుగుతున్నాం సార్. చెప్పండి ఏంటిది ఈ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంటి? పరిస్థితి మీరు ఇప్పుడు చూడొచ్చండి. ఇక్కడ మొత్తం ఇక్కడ A to Z ఒకసారి చూసుకోండి మీరు. ఇక్కడ ఏమంటే ఇక్కడ చాలామంది 70-80% మొత్తం రెంట్కున్న వాళ్ళే ఉన్నారు. డబుల్ బెడ్రూమ్స్ నేమ్స్ లిస్ట్లో చాలామంది వచ్చినాయి కానీ అందరికీ కాల్ చేసి చెప్పారు కూడా మీ నేమ్ లిస్ట్లో వచ్చింది అది అనేసి. కానీ ఇంతవరకు కూడా ఎవరికి డబల్ బెడ్రూమ్లు ఇచ్చింది లేదు. మేము ఒకటే కోరుకుంటున్నాము, ఇంతవరకు ఏదైతే జరిగిందో అదంతా జరిగిపోయింది. కానీ ఇక్కడ బీద వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎంత పై వరకు పోయినా వీడియో పర్లేదు కానీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. బీద వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ రెంట్ కట్టుకోలేని పరిస్థితి, రోడ్ల మీద గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఆ డబల్ బెడ్రూమ్ అనేటి వాళ్ళకి చేరుకునేటట్టు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఏంటమ్మా ఇప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా పరిస్థితి అధ్వానంగా ఉన్నది. సీసాలు, గాజు వక్కలు, డోర్లు అన్నీ పగిలిపోయి పగలగొడుతున్నారు. దీనికి సంబంధించి ఏమైనా కంప్లైంట్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? చాలాసార్లు ఇచ్చాం సార్. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు, వాచ్మెన్స్ ఉన్నారు. వాళ్ళు ఉండగా కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకా మీరు చూడండి. వాచ్మెన్స్ ఉన్నారు, 8 మెంబర్స్ ఉన్నారు. ఆ 8 మెంబర్స్లో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఎవరినన్నా పెట్టేసి జాగ్రత్తగా చూసుకుని అనేసి వాళ్ళకి డ్యూటీలు కూడా, వాళ్ళకి శాలరీలు కూడా వస్తున్నాయి వాచ్మెన్ వాళ్ళకి. కానీ వాళ్ళు ఉండగా కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అదొక విషయం ఆలోచించాల్సింది. వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, మరి ఏం చేస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళు వాచ్మెన్లు ఉండగా కూడా కాంచులు వలిగినాయి, ఇల్లంతా వాష్రూమ్స్, ఇక బాత్రూమ్కి లాట్రిన్లకు పోతున్నారు రూమ్లల్లో. ఇదేం పరిస్థితి? అంటే వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్లు కట్టించారా మీరు? డబుల్ బెడ్రూమ్లు కట్టించినప్పుడు బీద వాళ్ళ కోసం కట్టించిన నేమ్స్లో లిస్టులు కూడా వచ్చినాయి కానీ ఎవ్వరికి కూడా డబల్ బెడ్రూమ్ అనేది రాలేదు. ఈ డబల్ బెడ్రూమ్ ఇప్పుడు ఉన్నా కానీ సార్ ఎవరు కూడా ఉండలేని పరిస్థితి. ఆ విధంగా రూమ్స్ అయిపోయినాయి. మీరందరూ కూడా వీడియో వెళ్ళేసి చూడండి. ఆ వీడియో తీసి మొత్తం బయట తీయండి, చూపించండి. పై వరకు వెళ్ళండి, వీడియో తీపిచ్చి అందరికీ చూపించండి. ఆదిలాబాద్ కేఆర్కే కాలనీలో ఉన్న డబల్ బెడ్రూమ్లు అన్నీ ఏ విధంగా అయిపోయినా వాచ్మెన్స్ ఉండగా కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవేళ ఇప్పుడు ఇంత నేను మాట్లాడుతున్న తర్వాత ఏ రియాక్షన్ అయినా పర్లేదు, మేమందరం కూడా బీద వాళ్ళ కోసమే పోరాడుతున్నాము. ఇది ఇప్పటికే 100 వీడియోలు తీసినాం మేము డబల్ బెడ్రూమ్ల కోసం, ఎలాంటి రెస్పాన్స్ రాలేదు మాకు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ అందరు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. కేఆర్కేలో వెళ్ళేసి మీరు చూడండి కూడా ఎన్ని గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్లు అందేలాగా చేయాలి బస్, అంతే. ఏంటమ్మా ఈ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ఎవరైనా వచ్చిండ్రు సార్, చూసిరు. సార్ కూడా అన్నారు అన్ని విధాలుగా మనం చేపిద్దామని చెప్పిండు సార్ కూడా. అది కాంట్రాక్టర్ ఏమంటున్నారంటే మాకు బిల్లులు పాస్ కాలేదు, మేము బిల్లు పాస్ కాంది మేము ఏం చేయలేము అన్నట్టు కాంట్రాక్టర్ మాట్లాడుతున్నారు. మాకు ఇల్లు ఉంది కానీ సార్ ఇట్లా రేకుల ఇల్లు ఉంది, మాకు కట్టింది ఇల్లు లేదు. ఏందమ్మా ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు పూర్తి చేసినారు? పూర్తి సంవత్సరం అయింది ఏమో సార్. ఎవరికైతే ఇస్తలేరు, మస్తు బీద వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకు ఎవరికి ఇస్తలేరు. అంత గలీజ్ ఉన్నది లోపల. పాపం కిరాయి గట్క పరీషన్ ఉన్నది, కిరాయి గడుతున్నారు, కూలీ దొరుకుతలేదు. ఎట్లా బతుకుతారు సార్? ఒక్కసారి కరెక్టర్ మేరం అందరు వచ్చి చూస్తే మంచిగా ఉంటుంది, మాకు మంచిగా చేసి ఇవ్వాలా బీదవాళ్ళు. ఇది పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులు కూడా రావాలని చెబుతున్నారు. అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం జరగాలి, అసంపూర్తిగా ఉన్న నిర్మాణం జరగాలి, నిర్మాణం అనంతరం పంపిణీ చేయాలని చెబుతున్న పరిస్థితి. మరోపక్క కనీసం ఉండలేని పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అమ్మ చెప్పండి. ఇది చాలా రోజులయ్యా, మరి ఇచ్చి కట్టి చాలా రోజులయ్యా. ఇంకా కొన్ని రోజులైతే ఎందుకు పనికి రాకుండా పోతాయి. మరి వేరే జాగాల నుంచి కూడా బండ్ల మీద వచ్చి ఇక్కడ విపరీతమైన పనులు చేస్తున్నారు. మాకు కొంచెం వాకింగ్కు బయటకు రావాలంటే భయం ఉన్నది. దినంలో కూడా ఇక్కడికి రావాలంటే ఎవరు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వాచ్మెన్లు ఉండగానే ఇంత భయంకరంగా ఉన్నది. ఇంకా కొన్ని రోజులైతే మాకు ఇండ్ల నుంచి బయటకు వెళ్ళరాకుంటున్నది. మరి అతి తొందరగా దీని మీద రియాక్షన్ తీసుకొని గరీబ్ వాళ్ళకు, అసలు ఇండ్లు జాగర్ లేని వాళ్ళకు చూసి మరి ఎంక్వైరీ చేసి మరి వాళ్ళకి ఇవ్వండి. అంతే, ఎంత తొందరగా చేస్తే అంత మంచిగా ఉంటుంది. మరి ఇంద్రమ్మల మాకు ఉన్నోళ్ళకు కూడా ఇబ్బంది ఉన్నది సార్. పిల్లలు జల్లలు ఎవరైనా బయటకు రావాలంటే భయంకరంగా ఉన్నది. రాత్రి అయితే అసలు బయటకు రాలేము. బండ్లు సండే రోజు అయితే బండ్లు కార్లు ఇక్కడ వచ్చి మరి జాగ పడుతున్నారు. మంచిగా ఎవరిని ఏం అనరాకుంటున్నది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్లేస్ అంటారు, మీదే అంటారు.
అందుకని మీరు తొందరగా రియాక్షన్ తీసుకొని తొందరగా ఇవి ఇచ్చేయాలని కోరుకుంటున్నాం సార్. రైట్ అమ్మ, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. మా ఇండ్లలో చిన్నవాళ్ళు ఉన్నారు, మా ఇండ్లలో పిల్లగాళ్ళు ఉన్నారు. బయటికి వెళ్ళాలంటేనే ఇబ్బందికరంగా ఉంది, కష్టంగా ఉంది. కేఆర్కే కాలనీ వాసుల గోడు వినిపించుకోవాలి. వెంటనే జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించాలి. స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ దీనిపై స్పందించి వెంటనే మాకు న్యాయం చేయాలి. ఈ ఇండ్లను పూర్తి చేసి ఆ లబ్ధిదారులకు ఇచ్చే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి. చెప్పండి అన్న, ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు ఈ నిర్మాణం? నిర్మాణం ఎన్ని రోజులు అయింది? 3 years అయింది సార్. 3 years అయింది. అప్పుడు నుంచి ఏం లేదు, దీని పని నడుస్తుంది, కంప్లీట్ పని అయింది. అని ఇంకా ఓళ్ళు రాలి ఇక్కడ, ఇట్లా ఓళ్ళు కూడా ఇవ్వలేదు సార్. ఇట్లా పరిస్థితి మొత్తం పలగొట్టింది సార్. మళ్ళా ఆడ మొత్తం గలీజ్ చేసినాడు అందరు. అది మంచి చేయాలా సార్, అంతే. 800 డబుల్ బెడ్రూమ్లకు వాచ్మెన్లుగా ఉన్న వ్యక్తులతో మనం ఒకసారి మాట్లాడిస్తాం. ఈ వాచ్మెన్లు ఏం చెప్తున్నారు, ఎందుకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఎందుకు దొంగతనాలు జరుగుతున్నాయి తెలుసుకున్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ? దొంగతనం అంటే గాంజా తాగేస్తారు, మందు తాగుతారు, అలా గ్యాంగ్ ఉంటుంది, 10 మంది 15 మంది ఉంటారు. వచ్చి కిటికీలు దొంగతనం చేస్తుండ్రు, పైపులు దొంగతనం చేస్తుండ్రు. ఎందుకు దొంగతనం చేస్తే మాకే కొట్టతందుకు వస్తున్నాం. ఇంతకుముందు 6 ఉండే, 6 వెళ్ళి 3 వెళ్ళిపోయినారు. వాళ్ళ కొట్టతందుకు వస్తే రెస్పాన్స్ ఏమి ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం, కిటికీలు దొంగతనం అయినా కానీ రెస్పాన్స్ ఏం రాలే. దగ్గర 60 కిటికీలు పోయినాయి. కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసరికి దొంగని పట్టాలా అనబట్టే. అయితే దొంగని పట్టతందుకు పోతే డైరెక్ట్ పట్టినా కానీ రెస్పాన్స్ ఏం చేయాలి గవర్నమెంట్, పోలీసు వాళ్ళు కూడా ఏం చేయాలి. అప్పటి నుంచి ఏం చేస్తాం, మాకు కూడా కొట్టతందుకు వచ్చిండ్రు, మేము కూడా ఏం చేస్తాం, 10 మంది వచ్చినాక కూడా ఏం చేస్తుంది, ఏం చేయరాదు. అది కూడా వాళ్ళు డీలింగ్ చేసుకొని వస్తారు నైట్లో. అక్కడైతే కరెంట్ ఉండదు. అయితే వాళ్ళు డీలింగ్ ఏం చేస్తారంటే నైట్లో అందరు వండుకున్నప్పుడు వస్తారు డీలింగ్ చేసుకుని. 10 మంది 11 మంది వస్తారు, ఫోన్ చేస్తారు, ఫలానా ఇక్కడ వాచ్మెన్ లేడు, అటు బయటకు పోయి, మరి నువ్వు ఫోన్ చేయి, నేను ఈడ ఉంటానే, మనం అక్కడ డీలింగ్ చేద్దాం, కిటికీలు పలగొడదాం, అమ్మేద్దాం అని. అది కూడా వేరే కాదు, ఏరియా పక్కనే వాళ్ళు 3 కిలోమీటర్ వాళ్ళే, వేరే వాళ్ళు ఓళ్ళు చేయరు. ఈ మహిళ గాంజా వాళ్ళు తాగి వచ్చి మన అమ్మేసి ఏమో దానికి అలవాట్లు పాడై ఏం లేక అవి గాంజా తాక్కుంటా అమ్ముకుంటా చేస్తారు పని. ఎంతమంది పని చేస్తున్నారు మీరు ఇక్కడ? 3 ఉన్నాం, నైట్లో 2, డేలో 1. ఇప్పుడు ఏంటి ఇది, ఇంకా కాంట్రాక్టర్ పరిధిలో ఉన్నదా, గవర్నమెంట్కి అప్పచెప్పింది? గవర్నమెంట్ మాకైతే అంత తెలియదు కానీ మాకైతే పేమెంట్ కాంట్రాక్ట్ ఇస్తుండు. మాకు పేమెంట్ ఏమంటుండు కాంట్రాక్టర్? ఏమన్నా ఈ పంపిణీ విషయంలో ఏమన్నా? మాకేం లేదు, మీరు డ్యూటీ చేయండి, మాకు మంత్లీ సాలరీ వస్తున్నాయి అంతే సార్. మాకు రెస్పాన్స్ అయితే ఏం లేదు. అక్కడ నుంచి అయితే డ్యూటీ చేస్తున్నారంటే డ్యూటీ చేస్తున్నాం సార్, పేమెంట్ వస్తున్నది, వేస్తున్నాం అన్నట్టు. ఏమైనా కంప్లైంట్ వస్తే ఫోన్ చేయండి, కంప్లైంట్ వస్తే ఫోన్ చేస్తున్నాం సార్లకు కూడా, మా కాంట్రాక్ట్ వాళ్ళకు. ఇట్లా దొంగతనం అవుతున్నా, మరి వచ్చి రెస్పాన్స్ అంటే అప్పుడప్పుడు వస్తారు, ఏమన్నా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే. అయితే అక్కడ నుంచి ఏమన్నా డీలింగ్ పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుంటారు అతను. అయితే ఇంతకు ముందు పోయిన నెలలో 2-3 నెలల కిందట 2 పట్టించినాం దొంగతనం చేస్తే. సార్ అక్కడి నుంచే మాట్లాడిండు, ఫోన్ చేసి ఎస్ఐ సార్ తోటి మాట్లాడిండు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాం మేమైతే ఇట్లా దొంగతనం చేసినామని. అయితే మా సూపర్వైజర్ తోటి కూడా చెప్పేసినాం. సూపర్వైజర్కి మేము చెప్పాలి, సూపర్వైజర్ అతను మా కాంటాక్ట్ సార్కు మాట్లాడుకుంటాడు డీలింగ్. कब से है यहाँ पर ये चोरी कब से? भाई 4-5 साल से हो सर, 5 साल से हो. इतने गैंग आती रात में, करंट नहीं बिल्कुल, इधर पूरे अंधेरे में इधर उधर बैठ जाते. एक रूम में देखे तो एक रूम में रहते, वो रात भर रह के 12-1 बजे तक चोरिया करके जाते. अकेला जाना बोले तो उन्हें छोड़ते नहीं, अपन को ही नहीं छोड़ते. बहुत बदमाश लोग आए यहाँ, बहुत पीने वाले. वो ट्रांसफार्मर पूरा यहाँ से चोरी हो गए बोल रहे. उसके बाद जो भी खिड़की दरवाजा क्या हो रहा है एक्चुअली? खिड़कियाँ गए, दरवाजे गए, वायरिंग बोर्डा, वो ट्रांसफार्मर भी निकाल के नहीं ले गए रात में. ये क्या करते, पूरा लेके बेच लेते क्या? हाँ, वो भंगार में बेच देते. हम भंगार में भी जाके चौकसी करे, पूरे भंगार में गए, वो एक भंगार में मिले खिड़कियाँ 2, हम उसका फ़ोटो निकाल के पुलिस स्टेशन गए, इंक्वायरी करे उन्हें, वो उसका रिस्पॉन्स नहीं. हम क्या बोलना चाह रहे हैं आप? हम यही बोलना चाह रहे, जल्दी जितना हो सके उतना दे देना ये घरा सरकार से, नहीं तो और ये है सो धिंगाना करके रख देते हो. మాది దిలావర్పూర్ మండలం సార్. మేము 20 ఏళ్ళ నుంచి కిరాయి ఉంటున్నాం. మేము పుట్టి నుంచి ఇంత పెద్ద అయినా ఇండ్లు లేవు. పేర్లు వచ్చినాయి, లిస్టులో పేర్లు వచ్చినాయి, 4 సార్లు వచ్చింది, ఫొటోస్ దించకపోయిన్లు, మండలంలోకి వెళ్ళి వచ్చిండ్లు అధికారులు కూడా. కానీ ఇప్పుడు అదే టైంకి వాళ్ళే వచ్చి మీ పేర్లు ఉంటే ఇస్తాం కదా, 3 నెలలు ఇవ్వండి టైము అని ఎలక్షన్లు ముందటి ఇప్పుడు వచ్చి తీసుకొస్తున్నారు. మాకెంత బాధ అయితే మేము వచ్చి ఉంటున్నాము.
ఎవరికైనా అది ఇల్లు ఇస్తే ఉంటది. ఎంత బాగా వచ్చి ఉంటున్నారు. కూలిపోయిన ఇంట్లో మట్టి వెడ్డలల్లా పడి ఉంటున్నాం. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు నాతో పాటు. మాకు బాధ అయ్యి వచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఉన్నప్పటికీ ఇల్లు చూడాలా ఎవరినైనా. మరి కరెంట్ లేవు, నీళ్లు లేవు, అయినా సరే వాళ్ళు ఉంటున్నారంటే ఎంత బాధకు వచ్చి ఉంటున్నారు. పైన అధికారులు పట్టించుకోక, ఊళ్ళున్న వాళ్ళు పట్టించుకోక, ఎవరు పట్టించుకోకుండా ఎటు కావాలా గతి. ఇళ్ళకెళ్ళి వెళ్ళాం సార్ అంతే. తాగుతామా 20 ఏళ్ళ నుంచి ఇట్లానే ఉన్నాం. తాగుతామా 100 డబ్బా తెచ్చుకొని ఇళ్ళ ముందంటే రాయిసి వస్తాం. కేసులు అయితే కేసులు కానీ ఏమన్నా కానీ చచ్చిపోమంటే చచ్చిపోతాం. మేము చచ్చిపో మాకు ఒక 10 కుటుంబాలు చచ్చిపోతే ఒక 20 కుటుంబాలకు మళ్ళీ ఇంట్లో వస్తాయచ్చు రాని వాళ్ళన్నా బతుకుతారు మా పేర్లు చెప్పుకొని. అంతే సార్ మా ఇదిగా. డబుల్ బెడ్రూమ్ల పేరు వచ్చిందని ఏడవైనా చెప్తుంది. ఇక అంబేద్కర్ జయంతి నాడు ఆడంటే ఆడ చెప్పగానే మరి నాకైతే ఇది లేదు, ఇల్లు పూల కొడుతున్నాం వెళ్ళిపో అని బాసన్లన్నీ బయట పడేసిండు. బయట పడేస్తే మరి నాకైతే ఏడలేదు. ఇక మరి సర్కారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఉన్నది కదా అని నేను వచ్చి నూక్కున్నా సార్. నూక్కున్న దానికి ఇప్పుడు ఇన్ని రోజులు ఏమని లేరు. ఇక ఇప్పుడు లేపిండు. చూసి అందరు వచ్చింది సార్. ఏమీ లేదు. నేను పోలే మేడం దగ్గరికి. నేను ఉంటానే వచ్చినాము మేడం దగ్గరికి పోలే సార్. వచ్చినా ఉన్నా, నాకు ఇల్లు లేదనే ఉన్నా. నేను పట్ట లేక ఇయ్యకచ్చినానే కదా సార్. పట్ట ఇయ్యకచ్చినానే కదా ఇంత తెగించింది. మేము పట్ట ఎన్న దాకా ఇయ్యదు. అట్లా ఖరాబ్ చేస్తే మంచిగా ఉంటాయి. ఒక డబ్బా లేదు, ఒక కిటికీ లేదు, అద్దాలని వాళ్ళ కొట్టేసింది. అట్లా ఖరాబ్ చేస్తేనేమో మంచిగా అనిపిస్తున్నది సార్. ఏమో మేడకు మంచిగా అనిపిస్తున్నది, సార్లకు మంచిగా అనిపిస్తున్నది. కానీ మనుషులు వచ్చి ఉంటేనేమో మంచిగా అనిపిస్తున్నది సార్. మనుషులు అచ్చితుల కంటే ఖరాబ్ అయిపోతున్నదా. 32 వరకు 2 BHK ఇల్లు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. బట్ ఇంకా పూర్తి కాలేదు. డ్రైనేజ్ కానీ, కరెంట్ కానీ, వాటర్ కానీ ఏమీ ఇంకా రాలేదు. కానీ 6 తారీఖు నుంచి ఇక్కడ వీళ్ళు అక్రమంగా ఇల్లు ఆక్రమించుకొని ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు కూడా మేము వచ్చి చెప్పడం జరిగింది, ఇల్లు ఖాళీ చేయండి, వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ప్రకారంగా వీళ్ళకి ఇల్లు అలాట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయినా కానీ వీళ్ళు వినలేదు. సో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు. వీళ్ళందరికీ చెప్తున్నాము మేము. సో మేము బలవంతం ఏం చేయట్లేదు. వాళ్ళు మాత్రం స్వచ్ఛందంగానే వాళ్ళు వెకేట్ చేస్తున్నారు. మిగతాయి కూడా ఇండ్లు ఏవైతే ఉన్నాయో మేము వాళ్ళతో కూడా ఖాళీ చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కన్నీళ్లు పెడుతున్నాయి. కనీసం లబ్ధిదారుల ఎంపిక జరిగి ఇప్పటిదాకా పూర్తి కాలేదు, ఇయ్యట్లేదు, ఈ ఇండ్ల పంపిణీ జరగట్లేదని చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలో దాదాపుగా 4500 ఇండ్లు, అటు మంచిర్యాల జిల్లాలో 2000 పైచిలుకు ఇండ్లు, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభమే కాలేదు, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 800 ఇండ్లు పూర్తయినా కనీసం పంపిణీ జరగలేదని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,560 కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగిన డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు అగమ్య గోచరంగా మారాయి. దాంట్లో 150,000 పైచిలకు ఇండ్ల పరిస్థితి ఇదే విధంగా ఉందని ప్రభుత్వ అధికారులు ఒక అంచనాకు వచ్చారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ వెంటనే జరగాలని ఇటు పేద ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ చెప్పిన విధంగా గతంలో డబుల్ బెడ్రూమ్ పంపిణీ విషయంలో జాప్యం జరిగినా కేసీఆర్ పూర్తి స్థాయిలో అసంపూర్తిగా ఉన్న ఇండ్ల పూర్తి చేయకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడుతుందని చెప్పినప్పటికీ ఇకనైనా ఇప్పటి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఇండ్ల పంపిణీ చేయాలని చెబుతున్నారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లను వెంటనే నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందే విధంగా చూడాలని లబ్ధిదారులు కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా దొంగతనం జరగకుండా ప్రభుత్వ అధికారులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే స్పందించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కడుపేదరికంలో ఉన్న పేదవారికి సొంతింటి కళ నెరవేరబోతుందో లేదో వేచి చూడవలసిందే. కెమెరా సుమంతో రవినాయక్, RTV ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.